ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఇల్లంతకుంట మండల బీసీ సాధికారిక సంఘం నూతన అధ్యక్షులుగా గజ్జల రాజశేఖర్ నియామకమయ్యారు। సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లో బీసీ సాధికారిక సంఘం నూతన అధ్యక్షులను నియమిస్తుండగా ఇల్లంతకుంట మండల అధ్యక్షులుగా గజ్జల రాజశేఖర్ ను ఎన్నుకోవడం జరిగింది। ఈ సందర్భంగా గజ్జల రాజశేఖర్ మాట్లాడుతూ బీసీ సాధికారిక సంఘం మండల అధ్యక్షునిగా ఎన్నుకొని నియామక పత్రాలు అందజేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్యలకు ధన్యవాదాలు తెలిపారు। బీసీ సాధికారిక సంఘం ద్వారా మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించే దిశగా ముందు ఉంటామని, మీరు కూడా నాకు తోడ్పాటు అందించాలని అధ్యక్షులు రాజశేఖర్ కోరారు। పొలాస నరేందర్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య గారికి, కార్యవర్గానికి ప్రత్యేక అభినందనలు। నా ఎన్నికకు సహకరించిన ఇల్లంతకుంట ప్రతి గ్రామ ప్రజలు, బీసీ సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు। ఈ రోజు నుండి బీసీ సమస్యలపై ప్రతి ఊరు నుంచి, ప్రతి వారి నుంచి విన్నపం విధిస్తుంటూ ఈ సమస్యలు జిల్లాకు మరియు రాష్ట్రంకు పంపే విధంగా నేను కృషి చేస్తానని, నాకు మీరు అందుబాటులో ఉండి సహకరించగలరని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను। కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ పిల్ల పాపలతో పాటు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తూ రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ మండలేశ్వర స్వామి యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి। 3 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట కింద గల శ్రీ మండలేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు నేటి నుండి 3 రోజుల పాటు రజక సంఘం ఆధ్వర్యంలో నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు। ఈ క్రమంలో మొదటి రోజు శనివారం వేద పండితులు హరీష్ శర్మ మంత్రోచ్చరణ మధ్య శాంతి పాఠము, వరుణ కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురారోహణం, మాతృక, నవగ్రహ వాస్తు యోగిని, క్షేత్రపాలక, మంటపారాధన, యాగశాల ప్రవేశం, మంత్ర జపములు, పారాయణం, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవతా హోమములు వంటి కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి। ఇట్టి కార్యక్రమానికి రజక కుల బాంధవులు, మహిళలు మంగళ హారతితో భారీ సంఖ్యలో తరలివచ్చి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు। అలాగే మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్క రాజు శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆదివారం రోజున ధాన్యాదివాసం, ఫలాదివాసం, పుష్పాభివాసం, క్షయదివాసంతో పాటుగా కుంకుమార్చనలు నిర్వహించినట్టు తెలిపారు। సోమవారం రోజున స్థాపిత దేవత పూజ, యంత్ర ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, బలిహరణం, ఆశీర్వచనంతో పాటుగా శ్రీ మండలేశ్వర స్వామి యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు రజక కుల బాంధవులు పేర్కొన్నారు। ఇటు మహాదైవ కార్యక్రమానికి పట్టణ మండల ప్రజలతో పాటుగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు। ఈ కార్యక్రమంలో రజక కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు। तदेव लग्नं सुदनं तदेव ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं राष्ट्रं भावयतां ध्रुवं तत्पुरुषाय विद्महे महादेवाय ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो गणेश्वर भगवान् की पूजा कर्म समारभेत्
జై మల్లేశ్వర స్వామికి జై మల్లేశ్వర స్వామికి. మా రజక కులదైవమైనటువంటి మడలేశ్వర స్వామి నూతన గుడి శంకుస్థాపన అయి సంవత్సరం లోపే మా రజక కుల బాంధవులందరూ కూడా ఏకదాటి మీద ఉండి సంవత్సరంలోనే నూతన గృహాన్ని ఇవాళ నూతన టెంపుల్ను అదేవిధంగా మడలేశ్వర స్వామి సంబంధించినటువంటి నంది అదేవిధంగా లింగము మడలేశ్వర వారి కుటుంబ సభ్యులైనటువంటి మడలేశ్వర స్వామికి సంబంధించినటువంటి అందరినీ కూడా ఇవాళ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు గణపతి పూజ, రేపు మా రజక సోదరిమల్ల చేసే కుంకుమార్చన, ఎల్లుండి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి అదేవిధంగా ముస్తాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి ఇవాళ మడలేశ్వర స్వామి అంటే ఒక శివునితో సమానం. అందరం కూడా ఇవాళ శివభక్తులు కానీ భక్తులందరూ కూడా ఈ పెద్ద సంఖ్యలో ఈ మడలేశ్వర స్వామి కొత్త ఆలయం ప్రారంభోత్సవం ఉన్నది. కాబట్టి అందరూ కూడా వచ్చి మడలేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా సుభిక్షంగా సుఖసంతలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా రజక బాంధవులందరూ కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అందరూ కూడా మా మడలేశ్వర స్వామి కృపకు ప్రార్థన కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మడలేశ్వర భగవానుకి సీతాలు మాతాకి ఈరమ్మ గౌరీకి. భగవద్బంధులారా, మన ముస్తాబాద్ గ్రామంలో అంగరంగ వైభవముగా శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు నుండి అనగా 8వ తారీఖు 2వ నెల 2025 సంవత్సరము శనివారం రోజు నుండి ఈ రోజు నుండి అంగరంగ వైభవముగా 3 రోజుల పాటు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున గణపతి పూజ, శాంతిపాఠము, పుణ్యాహవాచనము, అంగరారోపణము, మాతృగా నవగ్రహ వాస్తు మాతృగా యోగిని, క్షేత్రపాలక మండపారాధన, సర్వతోభద్ర మండపారాధన, అదేవిధంగా యాగశాల ప్రవేశము, సాయంకాలము జలాదివాసము, జలాదివాసాంగ హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా సమయానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక సోమవారం అనగా తేదీ 10వ తారీఖు 2వ నెల 2025 సంవత్సరం సోమవారం రోజున శ్రీ మడలేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవములు, యంత్ర ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ముస్తాబాద్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవముగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. కావున మా ముస్తాబాద్ మండల గ్రామ ప్రజలందరూ కూడా పిల్లా పాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యములు కలిగి అందరికీ కూడా ఆ మల్లేశ్వర స్వామి వారి యొక్క కృప కలగాలని కోరుకుంటూ. గంభీరావుపేట మండల కేంద్రంలో రెడ్డి సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గంభీరావుపేట మండల రెడ్డి సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు మహంకాళి అమ్మవారి బోనాలు తీశారు. మహిళలు భారీగా తరలివచ్చి నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య పురవీధుల గుండా ఊరేగుతూ దేవాలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు భారీగా తరలి రావడంతో రెడ్డి సంక్షేమ సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.
అదేమో రాయి కనుక అదే బాగుంటుంది కదా మరి పర్మనెంట్ గా ఉండేది కావాలి మనకి అంతేగాని शिवाय प्रभुत्वे भद्राय यदा प्रणदा सुधा
ఆ ధ్వజస్తంభానికి బలం, భక్తి నినాదాలు చాలా ముఖ్యం. మహాకాళి మాతాకి, మహంకాళి మాతాకి, మహంకాళి మహంకాళి మాతాకి. ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో అలాగే మహాకాళి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈరోజు పాల్గొని పుష్పమైన, పత్రమైన, ఫలమైన, కోయమైన ఎంతో స్థాపన జరుగుతున్నటువంటి అమ్మవారి దేవాలయ నిర్మాణకు క్షేమం సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గాంధీ బాబు గారు 50,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారికి అలాగే 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారి అనుగ్రహం సదా ఉండాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులపైన అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అలాగే సురేందర్ రెడ్డి గారు 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చి పైన మహాకాళి అమ్మవారి అనుగ్రహం ఉండాలని అమ్మ నిర్మాణం కొరకు గంభీరావుపేట ముద్దుపేట మాజీ శాసనసభ్యులు కటక మృత్యుంజయ పంతులు గారు అటు ధ్వజస్తంభాన్ని దేవాలయం కొరకు పెట్టేసుకున్నాం. కోరుతూ అమ్మ అనుగ్రహంతో వారు ఆయుర్వేద ఐశ్వర్యాలను పొందాలని కోరుతున్నారు. విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ రాజన్న సిరిసిల్ల స్వాగతం తనయులు బ్రహ్మశ్రీ పాలకుర్తి సుధాకర్ గౌతమ్ శర్మ సిద్ధాంతి గారి చేతుల మీదుగా జరుగుతున్నట్టు. అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే విచ్చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మగారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీకు తోచినంత ఉడతా భక్తిగా ఎంతో 10 లక్షలు ఇచ్చిన అమ్మవారి కరుణా. ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు జన్మదిన వేడుకలను వివిధ పార్టీల నాయకులు, మిత్రులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు జన్మదిన వేడుకలను పార్టీలకు అతీతంగా నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకమైన కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజు రాజకీయాల్లో దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నత పదవులు చేపట్టి రాజకీయంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. చిన్నతనంలోనే ఎంపీటీసీ పదవి చేపట్టి పట్టణ ప్రజలకు అనేక సేవలు అందించిన నాయకుడిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, భాజపా నాయకులు కోల కృష్ణ గౌడ్, కస్తూరి కార్తిక్ రెడ్డి, వరి వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు కోడే శ్రీనివాస్, జాల భిక్షపతి, బద్ద వెంకటే, విశ్రాంత్ ఉపాధ్యాయుడు, వడ్లకొండ చంద్రం తదితరులు కలరు. ఏమో మరి ఇంట్లో తెచ్చింది అది ఘోరంగా
పెట్టరా లోపల ఈరోజు మన ముస్తాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడైనటువంటి మా సోదరుడు గజ్జల రాజు గారి జన్మదిన కార్యక్రమం ఇక్కడ పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండలానికి చెందిన అన్ని గ్రామాల మా మిత్రులందరూ పాల్గొన్నారు. మా తమ్ముడు రాజు ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకొని అలాగే తను రాజకీయంలో మంచి స్థాయిలో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తమ్మునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా శిష్యుడైనటువంటి వాడు ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి గజ్జల రాజు గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్ల పాపలందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వాడు నేను ఎక్కడో పోతాడు అనుకున్నాం, తండ్రి లేనటువంటి పిల్లవాడు కనుక ఎక్కడో పోతాడు అనుకున్నాం. అటువంటిది ఇవన్నీ మనము మంచి చదివించి చేపించి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిండు. అట్లాగే ఇప్పుడు కూడా ప్రజలలో అందరి యొక్క మన్నలను చూరగొంటుండు. ఎంపీటీసీగా కేవలం ఎంపీటీసీగా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మన పట్టణ అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. అట్లాగే మా మద్రాస్ సంఘంలో కూడా చాలా చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా 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 రాబోయేటువంటి రోజులలో ఉన్నతమైనటువంటి పదవులు ఆశించాలని అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం. పాతనేరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గంభీరావుపేట గ్రామ వాస్తవ్యులు మాజీ మంత్రి స్వర్గీయ పాటి రాజ్యం జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని మాజీ మంత్రి స్వర్గీయ పాటి రాజ్యం జయంతికి ముఖ్య అతిథిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ అధికార ప్రతినిధి కటక మృత్యుంజయం హాజరై వారి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాటి రాజ్యం చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రాథమిక వ్యవసాయ డైరెక్టర్ మల్లెల రాజ్వీర్, దోషుల చంద్రం డైరెక్టర్ ప్రభాకర్, మాజీ వార్డు సభ్యులు రెడ్డిమల్ల రాజనర్సు, నర్మల, మాజీ సర్పంచ్ రాజు, వెంకట్, బండ రమేష్, దోషుల శంకర్, దోషుల రాజు, విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. చేయాలనేది పెద్దలు ఆర్ఆర్ రాజగౌడు మరి పంతులు గారు పెద్దల సహకారంతో మరి ముందుకొచ్చిన పాటి రాజ్యం అతని కళ నెరవేరక ముందే మరి అతను భగవంతుడు తీసుకువెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా అతను చేసిన కొన్ని సేవలను కానీ అతని కళలు కానీ మనం నెరవేర్చాల్సిన అవసరము అతని అడుగుజాడల్లో కూడా మరి మనందరం కూడా ఆయన ఆశయాలను నిర్వర్తించాలని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతగా ఉండి ముందుకెళ్లాలని మరి పాటి రాజ్యం ఆశయాలను కొనసాగించాలని మరి ఇక్కడ పంతులు గారు ఉన్నారు, అతని సహకారంతో మనం ముందుకెళ్లాలని మరి కోరుకుంటూ మరి ఇక్కడ దీనిని పంతులకు చిన్న విన్నపం ఏంటంటే దీనిని గతంలో కూడా మేము పెట్టినప్పుడే గ్రామ పంచాయతీలో రికార్డు చేసి అధికారికంగా దీన్ని నిర్వహించాలని చెప్పడం జరిగింది. కానీ జయంతులు వర్ధంతులు కాగానే ఇక్కడ పట్టించుకోవడం విగ్రహం లేదు కాబట్టి పంతులు గారు పెద్ద దృష్టితో ఈఓ గారు కానీ ఎంపీడీఓ గారు డిపిఓ గారి అయ్యే అధికారుల దృష్టి తీసుకెళ్ళి దీనిని రికగ్నైజేషన్ చేసి దాన్ని ఎప్పుడు అథెంటిక్గా ఇప్పుడు గాంధీ జయంతి కానీ అంబేద్కర్ జయంతి కానీ ఏ రకంగా నిర్వహిస్తున్నామో అదే రకంగా ఇక్కడ అధికారులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రోటోకాల్ ప్రకారము ఈ యొక్క విగ్రహానికి జయంతులు వర్ధంతులు మరి పరిశుభ్రంగా కూడా ఉంచేటట్టు చర్యలు తీసుకోవాలి. పంతులు గారు మరి దానికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు పాటి రాజ్యం గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మన గంభీరావుపేటనే కాక వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. పాటి రాజ్యం గారు నిజంగా కూడా ఈ ఊళ్ళో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా పోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అనేకమైనటువంటి శాఖలను నిర్వహించి ఈ ఊరికి మరీ ముఖ్యంగా మన సిరిసిల్ల అప్పటి నియోజకవర్గమే కావచ్చు లేదా సిరిసిల్ల కావచ్చు అప్పటికి చాలా వెన్నుదన్నుగా ఉన్నటువంటి
ఒక గొప్ప వ్యక్తి. ఒక సాధారణమైనటువంటి కుటుంబం లోపల పుట్టి గంభీరావుపేట అనేటువంటి కుగ్రామం నుంచి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ లోపల ఒక ఉద్యోగిగా పనిచేస్తూ అప్పుడు తనకు వచ్చినటువంటి అవకాశంతో 78 లోపల ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. సరే, ఏదో చాలామంది ఎన్నికైతారు, మేము కూడా అయినాం, ఇంకెవరో అయినా చాలామంది, నేను కూడా మాజీ శాసనసభ్యులుగా ఉన్నాం. కానీ అతను ఒక దళితుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప విద్యాధికుడు. ఆయన MA LLM చదివాడు. ఆ కాలం లోపల మరి ఏమి లేని కాలం లోపలనే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకుంటే ఆయన ఆయన స్వశక్తి మీద కానీ ఆయన MA LLM చదవడం, అప్పటికి యూనివర్సిటీలో అయిపోయింది అక్కడ చదవడం, అంతకంటే ఎక్కువ చదివేది లేదు. MA ఇటు కూడా పూర్తి అయిపోయింది, అటు LLM కూడా పూర్తి చేసి. సో అటువంటి ఆయనకు ఉన్నటువంటి క్రెడిట్ ఏంటంటే ఆయన గొప్ప విద్యాధికుడు, బాగా చదువుకున్నవాడు. అందుకొరకు అతనికి ప్రభుత్వం లోపల మంత్రిగా పనిచేసేటువంటి అవకాశాలు వచ్చినాయి. ఎందుకంటే ఒక సాత్వికుడుగా, ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడేటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ప్రభుత్వం లోపల తనకున్నటువంటి పలుకుబడిని తన నియోజకవర్గానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఒక సమగ్రమైనటువంటి రీతి లోపల దీన్ని తీసుకుపోతున్నటువంటి ఉద్దేశంతో అప్పుడు మంత్రివర్గం లోపల ఆయన మంత్రిగా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఒక వ్యక్తి గంభీరావుపేటలో ఒక మాజీ సర్పంచో, ఒక సర్పంచో, లేకుంటే నా అటువంటి వాళ్ళు ఎవరో ఉంటేనే ఏదో మనం అంతో ఇంతో పని చేసుకోగలుగుతాం. కానీ అంత గొప్ప వ్యక్తి ఈ ఊరు లోపల పుట్టి ఇక్కడి నుంచి మంత్రి రాష్ట్ర ప్రభుత్వం లోపల మంచి ఆయన శాఖలు నిర్వహించడం, ఉన్నత విద్యాశాఖ, మధ్యతర నీటిపారుదల శాఖ, విద్యాశాఖ, ఇట్లా ఈ ప్రకారంగా విద్యాశాఖ నిర్వహించడం అంటే ఆయన విద్యార్థికుడు కాబట్టి ఆయనకు విద్యాశాఖ ఇచ్చిన ఆయన దాన్ని మంచి యూనివర్సిటీలో సెనేట్ మెంబర్గా కూడా పనిచేసాడు. మీకు తెలుసో తెలియదు, ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా కూడా ఎమ్మెల్యే కాకముందు ఆయన ఉండే, ఎమ్మెల్యే అయిన తర్వాత 75 నుంచి 91 ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా పనిచేసాడు. సరే, 78 నుంచి 83 వరకు మాకు పెద్ద ఆయనతో సంబంధం లేకున్నా కూడా గ్రామస్తులుగా ఎమ్మెల్యే గారని తెలుసు. 83లో నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మేమిద్దరం జిల్లా పరిషత్ లోపల కానీ, అసెంబ్లీ లోపల కానీ, ఇక్కడ కానీ గంభీరావుపేటకి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఆయనకి ఎప్పటికీ ఉంటా ఉండేది. బహుశా ఇద్దరం కలిసి అనేక గ్రామాలను పర్యటించినాం. ఈ నియోజకవర్గం లోపల అప్పుడు నేరల కాన్స్టిట్యున్సీ లోపల ఉన్నటువంటి మొత్తం గ్రామాలను తిరిగినాం. కరీంనగర్ ఎప్పుడైనా జిల్లా పరిషత్కి వస్తే కూడా ఆయన మేము కలిసి ఆ జిల్లా పరిషత్లో ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనలు చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ఆనాడు అసలు మనకు లింగనపేటకు ఇక్కడికి తవ్వనే లేదు, సైకిల్ కూడా పోయే పరిస్థితి లేకుండా. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ పిల్లలకు తెలియదేమో కానీ చాలా పెద్దోళ్ళకి అందరికీ తెలుసు. సైకిల్ ఇట్లా దెబ్బకేసుకొని మోసుకొని అవతలికి వెళ్ళదు, ఎందుకంటే రాళ్ళల్లో సైకిల్ వెళ్ళదని ముష్కలు వెళ్ళదు. మేమిద్దరం జిల్లా పరిషత్లో పంచాయతీ పెట్టి మా ఊరికి లింగనపేట రోడ్డు కావాలని అడిగితే అది ఏం లింగనపేట అదో అక్కడ ఆ రోడ్ ఎందుకు ఇవ్వడిపోతాడు దాని మీద అని చెప్పి వాళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ మామూలు అవహేళన చేసింది. అప్పుడు జిల్లా పరిషత్లో పైసలు కావాలంటే అరే అది ఒక రోడ్డుకి ఎందుకు అటువంటిది ఆయన పట్టుబట్టి నేను ఆయన ఇద్దరం, అది నా ఊరని ఆయన ఎమ్మెల్యే అని 2 విధాలు కూడా పట్టుబట్టి అప్పుడు జస్ట్ 10 లక్షల రూపాయలు మాత్రం మంజూరు చేయమని చెప్పి అడిగారు. అదే మీరు ఒక 10 లక్షలు ఇవ్వండి, దాన్ని మొదలు పెడదాం. ఆ తర్వాత 10 లక్షలతో ఎక్కడైతే అంటే మీరు ఇవ్వండి ఒక 10 లక్షలు, దానికి ఒక నాగలి నడిచినట్టు ఉంటుంది, మొదటి నాగలి పోయినట్టుంటుంది. 10 lakhs ఇవ్వమంటే పాపం 10 lakhs మంజూరు చేస్తే మేము వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేద్దామని వస్తే మామూలుగా కాదని ఇంకోటి శంకుస్థాపన. ఆ తర్వాత సరే మేము మళ్ళీ పోయినాం. మళ్ళీ మీకు అందరూ ఉండొచ్చు, అప్పుడు మీకు జ్ఞాపకం ఉండదు. మనం పోయి మళ్ళీ అప్పుడు ఎవరో తెలుగుదేశం పార్టీ ఇంకెవరో అప్పుడు ఏదో మేము మంజూరు చేయించుకొచ్చి కష్టపడి ఇట్లా చేస్తున్నది. మళ్ళీ అదే టెంట్లకు మనం పోయి మళ్ళీ మనం అవన్నీ చేయడం జరిగింది. కాబట్టి అట్లా ఆ తర్వాత 10 మిత్రుడు మేము కలిసి పనిచేసినాం. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు, దళితేతరులు కానీ దళితులు కానీ అందరూ మావాడు నాయకుడు అని చెప్పుకునేటువంటి పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి. తర్వాత ఆయన ఈ ఊరు అభివృద్ధి కొరకు ఏ విధంగానైతే పాటుపడ్డాడో ఆ విధంగా మనం కూడా ఇంకా అభివృద్ధి లోపల ముందుండాలి. ఎవ్వరు ఏ కార్యక్రమం అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమం చేసినా కూడా దానికి మనం సహకరించాలి. అందుకొరకు మీరు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, యువకులకు మీకు కూడా తప్పకుండా ఈ ఊరు ఇంకా బాగా డెవలప్ కావాలి. ఇవాళ మీరు ఇప్పుడు ఏదో చెప్పారు గ్రామ పంచాయతీ నుంచి దీన్ని అఫీషియల్గా నిర్వహించాలని చెప్పి రాయనర్సు అంతా చెప్తున్నారు. నాకు అసలు నోటీసులో లేదు, మనం ఇప్పుడు దానికి ప్రయత్నం లేదు. ఎల్లారెడ్డిపేట మండలం గోపాపూర్ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండలం క్యూ న్యూస్ మరియు షార్తి తెలంగాణ విలేకరి బేస్త నరేష్ తండ్రి కీర్తిశేషులు బేస్త నర్సయ్య మరణించగా నేడు వారి స్వగృహానికి వెళ్లి నరేష్ మరియు వారి కుటుంబ సభ్యుల్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.
ఎల్లారెడ్డిపేట మండల తాజా మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీలు ఇల్లందుల గీతాంజలి, శ్రీనివాస్, సెలగందుల అనసూయ, నరసింహులు, బొప్పపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు గుర్రాల రాజిరెడ్డిలు పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చెల్మడ తీసుకుపోయిన తర్వాత చెల్మడ తీసుకపోతే మళ్ళీ ఆయన్ని వాళ్ళు పట్టలేదు, మళ్ళీ ప్రాబ్లం ఉంది బాగా చేస్తున్నాను. మళ్ళీ 1 హాస్పిటల్ బాగా ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే అంటే వీళ్ళు ఏమన్నారు మెడిసిన్ టెస్ట్లో కట్టుకోవాలి హాస్పిటల్ కట్టమంటారు అని అంటే